చిన్నపిల్లల అమ్మకాలు, చిన్నపిల్లల అక్రమ రవాణా లాంటి వార్తలు, సంఘటనలు మనం చాలా చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. వాటిపై చర్చించే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వీడియో తర్వాత ఈ విషయంపై కామెంట్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే చిన్నపిల్లలను అమ్మకానికి పెడతారు. అంటే ఎటువంటి వాళ్ళు అమ్మకానికి పెడతారు? పూర్తిగా వాళ్ళని పోషించే స్థితిలో లేనటువంటి వ్యక్తులు, రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో యాచించేటువంటి వ్యక్తులు, అంటే అడుక్కునేటువంటి వ్యక్తులు, లేదా పల్లెటూళ్ళలో పూర్తిగా వాళ్ళ కుటుంబం గడవలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను మధ్యవర్తులు ప్రలోభపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మీకు డబ్బులు ఇస్తాము, మీ పిల్లల్ని సంపన్నమైనటువంటి కుటుంబం వాళ్లకు దత్తత ఇస్తాము అంటూ వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళకు ఎంతో కొంత అమౌంట్ ముట్టజెప్పి 50,000, ₹1,00,000, ₹1,50,000 ఇట్లా కొంత అమౌంట్ ముట్టజెప్పి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పిల్లలను తీసుకొచ్చినటువంటి పిల్లలను అంతకుముందే వాళ్ళను సంప్రదించినటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళకు పిల్లలు లేక వాళ్ళకు తప్పనిసరిగా పిల్లలు కావాలని కోరుకునేటువంటి స్థితివంతులైనటువంటి కుటుంబాలు వీళ్ళను, లేదా ఏదో ఇన్ఫర్టిలిటీ సెంటర్లు లేదా వేరే మధ్యవర్తులను సంప్రదించినటువంటి కుటుంబాలకు వీళ్ళను అందజేయడం జరుగుతుంది. ఇదంతా చట్టబద్ధమైనటువంటి వ్యవహారమేనా అంటే ఖచ్చితంగా చట్టబద్ధమైనటువంటి వ్యవహారం కాదు. పిల్లల అమ్మకము చట్టబద్ధమైనటువంటి వ్యవహారం కాదు, పిల్లల కొనుగోలు కూడా చట్టబద్ధమైనటువంటి వ్యవహారం కాదు. మరి ఎందుకు ఇది జరుగుతుంది అనంటే ఎవరికి తెలియకుండా, గుట్టుచాపుడు కాకుండా అన్నీ జరిగిపోతాయి అన్నటువంటి భ్రమలో ఇది జరుగుతుంది. పిల్లల్ని అమ్మిన వాళ్ళు మళ్ళీ డబ్బులు తీసుకున్న తర్వాత కూడా మా పిల్లల్ని పలానా వాళ్ళకి అమ్మినాము అంటే పోలీసులు కేసు పెట్టి ఆ పిల్లల్ని తిరిగి ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి. లేదా పిల్లలు కొన్నవాళ్ళు కూడా ఇబ్బందులు పడినటువంటి సంఘటనలు ఉన్నాయి. దీనికి పరిష్కారం ఏంటిది? పిల్లలు కావాలనుకున్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పరిష్కారం ఏంటిది అని అంటే వాళ్ళు చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకోవచ్చు. కారా, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ, కారా అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో వీళ్ళు నమోదు చేసుకుంటే వీళ్లకు వాళ్ళ సీనియారిటీ ప్రకారం, అంటే వాళ్ళు నమోదు చేసుకున్న సీరియల్ ప్రకారము పిల్లలను దత్తత ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే ప్రభుత్వము నియమ నిబంధనల ప్రకారం అన్నీ పరిశీలించి, గతంలో ఏంటంటే సంక్లిష్టంగా ఉండేది, 16 రకాలైనటువంటి దస్త్రాలను పరిశీలించే పిదప దత్తత ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కొంత సులభతరం చేశారు. 6 రకాల దస్త్రాలను పరిశీలించి సులభతరంగా ఇప్పుడు దత్తత ఇస్తున్నారు. దానికోసం ఏంటంటే ఈ కారాలో రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సందర్భంలో CARA, కారా అంటే CARAలో రిజిస్ట్రేషన్